భారత్లో వ్యాక్సిన్ల సందర్భంలో కోవాక్సిన్, కోవిషీల్డ్ తయారు చేశారు. అదే సందర్భంలో అమెరికాకి ఫైజర్ కావచ్చు, బ్రిటన్కి సంబంధించినటువంటి మరొకటి కావచ్చు, అవి ఫస్ట్ తయారు చేశారు. యాక్చువల్గా మందే ఫస్ట్ తయారైనాయి, కానీ అమెరికా, యూరప్ దేశాలు ఆడే నాటకాలు తెలుసు కాబట్టి దాన్ని బయట పెట్టలేదు మోడీ. మనకంతా తెలుసు, పక్కా ప్రిపేర్డ్. ఆల్రెడీ వాళ్ళకి ఆర్డర్లు ఇచ్చేసేసి వేల కొద్ది కాదు, లక్షల కొద్ది కాదు, కోట్ల కొద్ది తయారు చేయమని చెప్పేసి డబ్బులు కూడా ఇచ్చేశారు. వీళ్ళు తయారు చేస్తున్నారు. ఈ లోపుగా అంటే ఐక్యరాజ్యసమితి అనుబంధంగా ఉండే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ దాన్ని ఓకే చేయాలి కదా. మనది ముందు అయితే కనుక వాళ్ళు ఓకే చేయరు, ఏదో ఒక ఇది కొర్రీలు పెడతారు. అదే అమెరికావి, బ్రిటన్వి అవి ఓకే అయితే చేస్తారు. చైనాది, రష్యాది కూడా చేస్తారు. వాళ్ళందరూ అయ్యాక అప్పుడు భారతదేశం చెప్పింది ఓకే అన్నాం. ఈ లోపు మన దగ్గర ప్రిపేర్ అయ్యింది. అయితే ఫైజర్ సంగతి కథ తేలిపోయింది. ఇప్పుడు బ్రిటన్లో వాళ్ళ హెల్త్ రెగ్యులేటర్లు తాజాగా తెలుస్తున్న అంశం ఏంటంటే, వాళ్ళ దగ్గర తయారైనటువంటి వ్యాక్సిన్ వాడినటువంటి పెన్షనర్లు కావచ్చు, గర్భిణీ మహిళలు కావచ్చు, అనేక మంది న్యూరలాజికల్ డిజార్డర్తో బాధపడుతున్నారు. రేర్ న్యూరలాజికల్ డిజార్డర్తో ఇప్పుడు వాళ్ళని చెక్ చేస్తే, లేదా అనారోగ్యం పాలవుతున్నట్టు న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళది ఎందుకు అన్నది చెక్ చేస్తే మూలాలు అది అని తేలిందట. ఇప్పుడు దాని మీదన కాషన్ అనౌన్స్ చేసింది.